గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ గోవింద శ్రీరామ రామ అయ్యో రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ గోవింద కులముద్దరించను 6 మంది కొడుకులు కలిగారు మాకు కొడుకులు పుట్టారు కుల గోత్రమెత్తి పాడటానికి ఆడబిడ్డ లేదు నాకు ఆడబిడ్డ లేదు నిన్ను అమ్మాని దేవతానికి ఆడబిడ్డ లేదు కన్యాదానం చేయటానికి ఆడబిడ్డ లేదు పదుపు కుంకము ఇవ్వటానికి ఆడబిడ్డ లేదు నాకు ఆడబిడ్డ లేదు దేవ దేవా నారాయణ భక్తుడి అవునమ్మా ఇన్ని కలిగినటువంటి మా పాలకొండ పట్టణమున కులము చెప్పటానికి 6 మంది కుమారుల గర్భవతులు జన్మించారు కులగోత్రం ఎత్తి పాడటానికి ఆడబాల సంతానము లేక మనమ్మని నాకు చాలా చింతకుంది పండ్ల మీద పడింది రాత్రి కన్యాదానం చేసి పంపడానికి ఆడబాల సంతానము లేక నాకు చాలా చింతకున్నది బాబు నాకు కూడా బాధ అయిపోతుందమ్మా లేదు నేను తుడుచుకుంటే ఏంపా మా సగొట్లు పెంచేతులు దూరవా 15 నుంచి పెట్టుకోండి పచ్చేమా మాకు దూరితాయి ఏంటి పెంచేదుల్లో మగవాళ్ళు బుద్ధిలే అట్లాంటివయ్యా చెప్పినే నా కొడుకులకు రాను మనం కూపిరి చెప్పులు పెట్టుకొచ్చుకుందాము ఎవరే మిమ్మల్ని ముగిసేవాళ్ళ ఎట్లా నువ్వు పాయింట్ అయినా మిలిటరీ పాయింట్ అయినా ఎవరిగాళ్ళు చెప్పు బిర్యానీ ఏమో నేను వచ్చినప్పుడు ఇక్కడనే తిరిగిలాడతాను వాయినాడు తిరిగిలా నువ్వే తిరిగిలాడే చేస్తా ఉన్నావు ఏమో అనుకుంటా సరే బాబు కన్యాదానం చేసి పంపడానికి ఆడబిడ్డ సంతానము లేక మనమ్మ నాకు చాలా చింతకున్నది బాబు ఆడబాల సంతానం లేదని బాధపడుతున్నావు కదమ్మా అవును బాబు ఆడబిడ్డలు కలగాలని
ఏమైనా పూజలు వ్రతాలు నోములు ఏమైనా నోచింటే ఏమి తల్లి? బాబు మంత్రివర్య, నా గర్భపాత్రను కూడా ఆడబాలిక జన్మించాలని నా పాల్గొన్న ప్రజలకు నేను చేసినటువంటి దానా ధర్మములు తెలిపేదను. ఆలకించుము నాయన. అలాగే పిలపండి తల్లి. అధికారమున గోవిందో బిడ్డలు చూసి బాబులు రామ చూమింటానమ్మా అమ్మ తీలమ్మ కొండమ్మా అక్కుల చూసి ఎరువులు రామ కంటించినాది అమ్మ తీలమ్మ కొండమ్మా తీలమ్మ కొండమ్మా ఇప్పుడు అంత బాధలు మెట్లతో కొట్టేంత బాధ వీటికి రా తాళాలు ఇస్తామా? మెట్లు తీసుకొని చేతులు తగిలించుకొని పట్టినేవో పట్టు అయ్యా. బిడ్డదేం తప్పులేదురా. ఇంకెట్లమ్మా అయ్యా వాళ్ళ ఆయన మాట్లాడదమ్మా. నిన్న ఇద్దరు రేపు చేసినాడంట. ఈ పొద్దు చెల్లి చూచుటా మళ్ళా కొట్టించారు. నిన్న అన్నారా? ఎవరిని కాదులే, తాళాలు లేవంటే మెట్లు పని పట్టినాడు. వాళ్ళ అవ్వ అట్లా నేర్పిస్తుంది కూర్చొని. సరే బాబు చెప్పు చెప్పమ్మా. ఇప్పటి నుంచి మెట్లు అలవాటు పడితే రేపు పొద్దున ఒక అలవాటు వస్తుంది. తపలాస్టికు తపలాస్టికు నిన్న నన్ను అనుకుంటా. ఏమిటికి వేసుకో చేతులకి వేసుకో. చెక్కిన కద్దా కొడతాడంటే మా బాబు. ఏమో ఇప్పటి నీకు దండ పెడతాము, కింద కూర్చోరా సమయ నెత్తిని పెట్టుకుంటావు, మారుతావు. మన వల్ల కాదులే ఇంకా మనకు తప్పులా ఇష్టం. అంతే. అధికారమున గోవిందో పాముల కూర పాలు పోతానే పాల్గొన్నాలోనా అమ్మ తీలమ్మ కొండమ్మ తీలమ్మ కొండమ్మ అడుగు అడుగున అన్న పత్రములు కట్టించినాది అమ్మ తీలమ్మ కొండమ్మ. తీలమ్మ కొండమ్మ పాలలేని పతి బిడ్డలకమ్మ పాలాకర్మములు అమ్మ తన చేసినాది. పాలలేని పతి పిండలేని పేద బ్రాహ్మణుల కంటా పిండి చేసినాది అమ్మ తీలమ్మ కొండమ్మ. అడుగు అడుగున అన్నప పంపులు కట్టించినాది తీలమ్మ కొండమ్మ. కాచి నుండి రామేశ్వర వరకు కలవా పందిండు ఎత్తించనమ్మా. కాసి నుంచి రామేశ్వరం వరకు కలవా పందిండు తల్లే కట్టించా. ఓడిగానమ్ములు చేసిన గాని ఆడబిడ్డ లేదు, నాకు ఆడబిడ్డ లేదు. చెప్పు ఇంకా ఊరు తక్కువ కానీ మన పిల్లోడు అని చెప్పు. మూసుకోండి. ఎలా మొలకలు దీనిలో ముందుగా డ్రామా ఒప్పుకునే కానీ మళ్ళీ ఏందో ఆయన మా పెద్ద పిల్ల ఆయన వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను వాళ్ళు వేరే వాళ్ళు అక్కడ పంపించి ఇటుకు వస్తే నీకు కొడతాడా? బాగుంది. నీకు ఇంకా ఎగస్ట్రా పని ఇంకా ఒకటి తక్కువగా ఉంది, దానికి ఎవరు చెప్పేసినాడా? సరే సరే సరే. మంచి మంచి వాళ్ళు పోతున్నారు తిరుపతికి. నువ్వు ఎప్పుడమ్మా పోయేది? సందు వాళ్ళే పట్టావు కథ 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 అని కొత్త మంది గుండె. పులగోరాలపల్లి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, ఆనందమ్మలకు, అక్కచెల్లెళ్లకు, సాట్ కళాకారులకు కళాబంధనములు. నేడు ఇంత సభ చేరటానికి ముఖ్య కారకులు గౌరవనీయులు పెద్దలు
కీర్తిశేషులైనటువంటి ఏం పేరు చెన్నకృష్ణ చెన్నకృష్ణ గారి స్వర్గస్థులైనందున వారి కుమారులు, కోడళ్ళు, అల్లుళ్ళు, ఆడబిడ్డలు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి బంధుమిత్రాదులు అందరూ కలిసి అన్నదానముతో హరినామ స్మరణతో శ్రీ శ్రీ పతివ్రత శాశ్వత చిన్నమ్మ చరిత్రను ఏర్పాటు చేయబడింది. కానీ మా కథందు కానీ, హార్మోనియందు కానీ, తపలందు కానీ, తాళమందు కానీ, కాలి గజ్జేందు కానీ, మా నోటి పలుకులందు కానీ ఎన్ని తప్పు ఒప్పులు వచ్చినా మీ కన్నబిడ్డలాగా మన్నించి కథను జయప్రదం చేసి చిన్నకృష్ణయ్య ఆత్మశాంతికి వైకుంఠ ప్రాప్తి చేకూర్చాలని గ్రామస్తులందరినీ తెలియజేస్తున్నాం. మాది పక్కనే ఎనులవారిపల్లి. మేము చిన్నమ్మ కథ, చెంచు నాటకం, దేశింగరాజు కథ, బ్రహ్మయ్య గారి జీవ చరిత్ర, కోలాటం, చెక్క భజన, కీలుగురాలు తదుపరి 12-13 కళారూపాలు నేర్చినటువంటి మా బృందము ఇక ఈ చోటికి ఈరోజు 21వ తేదీ అంటే దాదాపు అంటే 16 రోజులు వరుసగా ప్రోగ్రాం ఆడుతున్నాము. రాత్రి మా బప్పన పిల్లడు చచ్చిపోవాల్సింది. గొంతు రాసిపోయింది. ఇప్పుడు కూడా అట్లట్లుగానే ఉండదు కాబట్టి ఈ కార్యక్రమానికి అన్న మీ పేరేం పేరు? వేణుగోపాల్ గారు, మళ్ళా పెద్దపల్లి రమణన్న గారు ఇక మా గ్రామానికి వచ్చేసి సిటిఎంలో ఈ కథ మాకు చెప్పించినందుకు కూడా మా బృందం తరపున కూడా వేణుగోపాల్ వారి కుటుంబ సభ్యులకు అందరూ కూడా కళావందనలు సమర్పించుకుంటున్నాం. ఇదే పని కాలగట్టమనా 6 మంది బామర్దుల్లో ఒక బామర్ది ముక్క అయ్యాడని వాళ్ళ మామగారు అయినటువంటి వెంకటరమణ గారు ఈ చోటు ఖరీదించి ఒట్టి హస్తంతో వెళ్ళరాదని మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని మేము కోల్పోవడం జరిగింది. అటువంటి వారికి ఏమిచ్చినా నా బామర్దికి, నాకు మొన్న ఇల్సన్ని నా బామర్ది నాకంటే ముందు స్వర్గానికి చేరారు. వారికి ఏమిచ్చినా పుణ్యలోక ప్రాప్తి కలగాలని 100 రూపాయలకు సమర్పించారండి. వారిని కూడా దేవదేవుడు చల్లగా కప్పాలని మరి కోరుకుంటున్నాం. ఇదే పుణ్యకలగట్టంలో కుమారుడైనటువంటి ఇక తండ్రి ఆత్మశాంతి కోరుతూ గోపికృష్ణ గారు నాకు జన్మనిచ్చిన కనతల్లి, ఇకలోకమిడిచ్చి పరలోకం చేరిన నా తండ్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని ఇదే కడసారిగా భావించి 500 రూపాయలుగా వారి జన్మకు ధన్యం కావాలని తరింపజేసేదానికి తండ్రికి ఏమిచ్చినా రుణం తీర్చుకుని 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబం సర్వదా భక్తురాలు చిన్నమ్మ కథ నరసింహస్వామి గారి మధ్యలేటి ఎలవేళ అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సకల సంపదలతో ఆయుర ఆరోగ్యములు కలకాలం చల్ల కాపాలని మరి కోరుకుంటున్నాం. కథ మేము ఏడ నిలిపోయేమో యాడ ఎత్తుకోను బామా వాళ్ళతో నీకేం పని? ఏంది పని? మా సందే వాళ్ళ నుంచి అమ్మ కథ మనిషి అయితే కదా అమ్మ, ఈ ఊర్లో ఎవరు మనిషి అనరా? అయితే భగవంతుడు పరమాత్ముడు మానవునికి ఎన్నో విధాలుగా ఒక విషయం చెప్తున్నాడు. నాయన తల్లి, తండ్రి, గురువు, దైవం. అటువంటి తల్లిని తండ్రిని విడిచి 1,000,000 మంది దేవతలకు మొక్కిన మన జన్మకు స్వార్థకం ఉండదని భగవంతుడు తల్లి తండ్రిని పూజించి వారికి మంచి సేవ చేసి వారిని ఆప్యాయతగా పలకరించి వాళ్ళతో మనం అన్యోన్యంగా ఉంటే అదే మనకు వైకుంఠం. అటువంటి భగవంతుడు మానవునికి ఏ రూపంలో చెప్తుండే ఒక చిన్న పాట ద్వారా విందాం. తల్లిదండ్రులను సేవించు, తరువాత దేవుని పూజించు. వాళ్ళను మించి నీ మంచి ఊరేవారెవ్వరు. తల్లిదండ్రులను సేవించు, తరువాత దేవుని పూజించు. నువ్వు కడుపులో పుట్టాలని వాళ్ళు వాళ్ళకు పూజలు చేశారు. వాళ్ళు రాయి వై వాళ్ళ హృదయాలను ముక్కలుగా నువ్వు చెయ్యొద్దు. కొదిరి నిన్ను కోరు ముద్దల అమ్మా, కొదిరి నిన్ను కోరు ముద్దల అల్లారు ముద్దుగా పెంచారు. జన్మనిచ్చిన వాళ్ళ పైన శ్రమించి జిమ్మత్తు
అందరినీ మరచిన కానీ అమ్మ నాన్నల మరువద్దు. తల్లిదండ్రులను సేవించు, తరువాత దేవుని పూజించు. వాళ్ళను మించి నీ మంచి కొరివారెవ్వరు. అందరినీ మరచిన కానీ అమ్మ నాన్నల మరువద్దు. ముద్దు మురిపాలతోని కోరికలు వాళ్ళు తీర్చారు. ఆ త్యాగమూర్తుల కోరికలు నెరవేర్చాలని మీరు మరవద్దు. ఎన్ని కోట్లు సంపాదించిన కన్నా మనం ఎన్ని కోట్లు సంపాదించిన తల్లి తండ్రిని కొనలేము. ఈ డబ్బు పోతే మళ్ళా సంపాదించగలము. తల్లిదండ్రిని మాత్రము మనము సంపాదించలేము. తల్లిదండ్రులను సేవించు, తరువాత దేవుని పూజించు. వాళ్ళను మించి నీ మంచి కొరివారెవ్వరు. అందరనీ మరచిన కానీ అమ్మ నాన్నల మరువద్దు. జై లక్ష్మీ రమణ గోవిందో, ఆదిత్యారమణ గోవిందో, తల్లిదండ్రుల పాదపద్దులకు తారి గోవిందో, చనిపోయినటువంటి చెన్నకృష్ణ ఆత్మశాంతి కోసారి గోవిందో, గోవిందా అన్నవారిని రక్షింపు మోసారి గోవిందో.